హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు ఈ మూన్ క్రోచెట్ ప్యాటర్న్తో మీ ముందుకు వచ్చేసాను. దీన్ని ఎలా స్టార్ట్ చేయాలంటే, ఇలా రింగ్ తీసుకొని దీనిలో స్టార్టింగ్ ఒక స్టిచ్ వేసిన తర్వాత ఇప్పుడు 10 సింగిల్ క్రోచెట్స్ వేసుకోవాలి. ఆ రింగ్లోనే 10 సింగిల్ క్రోచెట్స్ వేసుకోవాలి. 2 వేసాను కదా, ఇలా మొత్తం 10 వేసి లాస్ట్లో స్లిప్ స్టిచ్ వేసి ఆ రౌండ్ని ఫినిష్ చేసేసుకోవాలి. ఇలా థ్రెడ్ని దగ్గరికి లాగితే అవన్నీ దగ్గరకు అవుతున్నాయి కదా. ఇప్పుడు మనం స్లిప్ స్టిచ్ వేసి ఈ రౌండ్ని ఫినిష్ చేసేసుకోవాలి. ఇప్పుడు సెకండ్ రౌండ్కి వస్తాము. సెకండ్ రౌండ్లో ఒక్కొక్క సింగిల్ క్రోచెట్ పక్కన 2 సింగిల్ క్రోచెట్స్ వేసుకోవాలి. అంటే మనం ఫస్ట్ రౌండ్లో 10 సింగిల్ క్రోచెట్స్ వేసాం కదా, ఈ రౌండ్లో మొత్తం 20 సింగిల్ క్రోచెట్స్ అవుతాయి. ఇలా 2 సింగిల్ క్రోచెట్స్ వేసుకుంటూ సెకండ్ రౌండ్ని ఫినిష్ చేసేసుకోవాలి. ఇప్పుడు సెకండ్ రౌండ్లో కూడా స్లిప్ స్టిచ్ వేసి ఆ రౌండ్ని ఫినిష్ చేసేసుకున్న తర్వాత థర్డ్ రౌండ్లో మళ్ళీ ఇలాగే ఒక్కొక్క సింగిల్ క్రోచెట్ పక్కన 2 సింగిల్ క్రోచెట్స్ వేసుకుంటూ రావాలి. ఇప్పుడు మనం థర్డ్ రౌండ్కి వెళ్తాము. థర్డ్ రౌండ్లో సెకండ్ రౌండ్లో ఉన్న 20 సింగిల్ క్రోచెట్స్కి మధ్యలో 2 సింగిల్ క్రోచెట్స్ వేసుకుంటూ వస్తే థర్డ్ రౌండ్కి వచ్చేటప్పటికి మొత్తం అవి 40 సింగిల్ క్రోచెట్స్ అవుతాయి. ఇలా రౌండ్ మొత్తం వేసిన తర్వాత లాస్ట్లో స్లిప్ స్టిచ్ వేసి ఈ రౌండ్ని కూడా కంప్లీట్ చేసేసుకోవాలి. ఇప్పుడు థర్డ్ రౌండ్ కూడా ఫినిష్ అయింది. ఇలాగే ఫోర్త్ రౌండ్కి వెళ్ళాలి. ఫోర్త్ రౌండ్లో మొత్తం 80 సింగిల్ క్రోచెట్స్ వస్తాయి. ఇలాగే ఒక సింగిల్ క్రోచెట్ పక్కన 2 వేస్తూ ఉంటే మొత్తం టోటల్ 80 సింగిల్ క్రోచెట్స్ అవుతాయి. ఇప్పుడు చూడండి ఇలా ఉంటుంది. చూడండి 1 2 3 4 రౌండ్స్ అయినాయి కదా. ఇలా లాస్ట్ వరకు వేసుకుని లాస్ట్లో స్లిప్ స్టిచ్ వేసి ఈ రౌండ్ని ఫినిష్ చేసేసుకోవాలి. తర్వాత ఇలా దాన్ని మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి మూన్ షేప్ వచ్చేస్తుంది. ఇలా లాస్ట్లో థ్రెడ్ కొంచెం ఎక్కువ తీసుకొని కట్ చేసిన తర్వాత ఇలా నీడిల్లోకి ఎక్కించి నీడిల్తో ఆ 2 సైడ్స్ని జాయింట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా జాయింట్ చేసిన తర్వాత ఒక 3/4 వరకు జాయింట్ అయిన తర్వాత మనం దీన్ని కాటన్తో ఫిల్ చేసుకోవాలి. కాటన్తో మొత్తం ఫిల్ చేసి మిగిలిన స్టిచ్ కూడా వేసేసి థ్రెడ్ని బయటకు తీసేస్తే మనకి మూన్ క్రోచెట్ ప్యాటర్న్ రెడీ అయిపోతుంది. దీన్ని కీ చైన్ హోల్డర్ లాగా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకొంచెం కాటన్తో ఇలా ఫిల్ చేసేసి ఆ కొంచెం కూడా నీడిల్తో స్టిచ్చింగ్ వేసేస్తే మనకి మూన్ షేప్ వచ్చేస్తుంది. మూన్ డిజైన్ తయారైపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.